Hi, hello guys. Welcome to Rakeshism. సో ఈరోజు మనం పర్సంటేజెస్ అనే ఒక టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట యాప్టిట్యూడ్లో. సో అసలు పర్సంటేజ్ అంటే ఏంటి, తర్వాత డెసిమల్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్, ఈ రెండు టాపిక్స్ ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ పర్సంటేజ్ అనేది అర్థం చేసుకుందాం ఫస్ట్, ఓకేనా. సో ఎనీ నెంబర్ which is divisible by divided by 100 చేస్తే that is nothing but percentage యొక్క డెఫినేషన్ అనమాట, అర్థమైందా. సో if 2 by 100 is nothing but, let's take 2 by 100 is nothing but 2%, 3 by 100 is nothing but 3%, అర్థమైందా. సో a percentage is a way to express a number as a fraction of 100, అర్థమైందా, రైట్. సో అసలు ఆ పర్సంటేజ్ మీద ఒక అప్లికేషన్ చూద్దాం, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా. సో 30% ఆఫ్ 20, 30% ఆఫ్ ఎ నెంబర్ దట్ ఈస్ ఎక్స్ అనుకుందాం. ఈ 20 అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం. సో 30% అంటే ఏంది, 30/100 ఇంటూ ఎక్స్ అంటే మనకు తెలియదు, దీన్నే కనుక్కోవాలి మనం. అంటే అంతే, చిన్న ఈజ్ ఈక్వల్ టు 20 కదా. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది, 10 ఇంటూ పోతుంది కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 10 డివైడెడ్ బై 3, రైట్. సో 200/3 ఈజ్ ది ఆన్సర్. దట్ ఈస్ నథింగ్ బట్ 3 1 360, అంటే 2 మిగులుతుంది, 66.66. సో ద నంబర్ ఈజ్ నథింగ్ బట్ 66.66, ఓకేనా. సో దిస్ ఈస్ దే మన క్వశ్చన్, ఇట్లా అడుగుతారు అనమాట క్వశ్చన్స్. సో విచ్ ఈస్ వెరీ సింపుల్, రైట్. సో సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 50% అంటే మనకు తెలుసు, 50% అంటే ఎంత, హాఫ్ కదా, రైట్. 75% అంటే నథింగ్ బట్ 75/100, 75/100 అంటే 25 3s are 25 4s are, that is nothing but 3/4. What is 25%? So 25% is nothing but 25/100, 25 1s are 25 4s are, which is nothing but 1/4, right. So I am converting here decimal to fraction now, okay na, right. So decimal ante endi, numbers 50 30 20, these are all nothing but decimal. Fraction means nothing but 1/2 3/4 1/4 like that, ఓకేనా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకుందాం డెసిమల్ టు సెకండ్ టాపిక్, అసలు ఎట్లా కన్వర్ట్ చేస్తారు ఏంది అనే దాని మీద, ఓకేనా. డెసిమల్ టు ఫ్రాక్షన్, రైట్. సో డెసిమల్ టు ఫ్రాక్షన్, సో ఫస్ట్ మనకు తెలుసు 50%, హాఫ్ అంటే ఎంత, నథింగ్ బట్ 50%, రైట్. సో నెక్స్ట్ 1/3 అంటే నథింగ్ బట్ 100/3, గుర్తుపెట్టుకోండి 100/3, ఓకేనా. 100/3 అంటే ఎంత, 33.33%. సో 33.33%, ఓకేనా. సో నెక్స్ట్ 2/3 ఎంత, 2/3 ఇంటూ 100. సో 2/3 ఇంటూ 100 అంటే ఎంత, 66.66, విచ్ ఈస్ నథింగ్ బట్ 33.33 ఇంటూ 2, 66.66. సో మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు 66.66% ఆఫ్ ఎనీ నెంబర్ 10 అనుకుందాం అనుకోండి. జస్ట్ నువ్వు 2/3 ఇంటూ 9 అనుకో, జస్ట్ నువ్వు 2/3 ఇంటూ 9 వేసుకుంటే అయిపోతుంది, నీకు వచ్చేస్తుంది వాల్యూ అనేది ఎంత అనేది, అర్థమైందా. 3 1s are 3 3s are 2 3s are ఎంత, 6 ఈజ్ ది ఆన్సర్, ఓకేనా, అర్థమవుతుందా. యా. సో నెక్స్ట్ let's see 1/4 and nothing but 100/4. 100/4 is nothing but 25, right. 25 అంటే 100లో 4వ వంతు, అర్థమవుతుందా. యా. సో 1/4 is nothing but 25%. 25% అంటే ఏంది, 25/100.
25/100 అంటే ఎంత 1/4 కదా. ఇక్కడ కూడా మీరు దీన్ని 33.33/100 చేసుకుంటే నీకు 1/3 వస్తుంది. ఓకేనా? యా. సో నెక్స్ట్ సేమ్ 2/4. 2/4 అంటే నథింగ్ బట్ 25 into 2 which is nothing but 50%. Next 3/4. 3/4 and nothing but 3/4 into 100. That is nothing but 300/4. So 3 into 1/4. 3 into 1/4 is nothing but 25 3s are 75%. Right? Next 4/4 nothing but 100%. Okay na? So 4 అయిపోయినాయి. ఇప్పుడు 5 తో చూద్దాం అసలు. ఇప్పుడు ఓకేనా? రైట్. సో 1/5 అంటే nothing but 100/5. 100/5. That is nothing but 20%. Right? 1/5 is nothing but 20%. Next 2/5. 2/5 is nothing but 2 into 1/5. 2/5 is nothing but 2 into 1/5. That is nothing but 20 into 2, which is nothing but 40%. Next 3/5, which is nothing but 3 into 1/5. 3 2 just 60%. 4/5, nothing but 4 into 1/5. That is nothing but 80%. Okay na? సో మీరు ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చిన 40% ఆఫ్ ఎక్స్ ఏదో నెంబర్ ఇచ్చిన అనుకో, జస్ట్ మీరు 2/5 into x చేసేస్తే మీకు వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? దాని ఆన్సర్ వచ్చేస్తుంది ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ లెట్స్ సి 6. 1/6 నథింగ్ బట్ 100/6 ఎంత 6 1s are 6 1s are 6 6s are 16.66%. ఓకేనా? లెట్స్ సి 2/6. 2/6 is nothing but 1/6 into 2. That is nothing but 16.66 into 2, or 2 1s are 2 3s are 1/3 and nothing but anta meeku 33.33%. Next 3/6. 3/6 are nothing but 1/2. 1/2 are nothing but 50%. Right? Next 4/6. What is 4/6? 2/3. 2/3 ante enta ఆల్రెడీ ఇందాక మనం చూసిన 66.66% కదా. నెక్స్ట్ 5/6. 5/6 అంటే ఎంత 5 into 1/6. 5 into 1/6 ఎంత 83.33%. ఓకేనా? 83.33%. సో లెట్స్ సి నౌ 7 లాస్ట్ చూద్దాం. మీకు అది ఒక చిన్న లాజిక్, ఒక షార్ట్ కట్ ఉంటుంది, అది మీకు చూపిస్తా. దానికంటే ముందు ఏం చేద్దామంటే 8 9 చూద్దాం. ఓకేనా? సో 1/8. 1/8 nothing but 100/8. 100/8 nothing but 8 1s are 8 1s are 8 2s are 0.5. ఓకేనా? 12.5%. that is nothing but 12.5%. next 2/8. 2/8 is nothing but 1/4. right? 1/4 is nothing but 25%, or 2 into 1/8 nothing but 12.5 into 2 25%. right? Yes. 3/8. 3/8 is nothing but 37.5%, which is nothing but 12.5 into 3 37.5%. okay na? 4/8 nothing but 1/2. 1/2 is nothing but 50%. right? next 5/8. 5 into 1 12.5. 12.5 into 4 is 12.4 into 5 is nothing but 62.5. మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి. 12.5 12.5 25. 12.5 12.5 25 25 25 50. ఇంకెంత 12.5 అంటే ఎంత 62.5. ఓకేనా? ఇట్లా మీరు క్యాల్కులేట్ చేసుకోండి, మైండ్ క్యాల్కులేషన్స్. 6/8. 6 into 12.5. ఓకేనా? 62.5 కి జస్ట్ ఇంకా 12.5 యాడ్ చేయి. ఎంత 63, ఇంకా 12 యాడ్ చేస్తే ఎంత 75%. రైట్? 75%. 75%. 7/8 is nothing but 7 into 12.5. 7 into 12.5 is nothing but 87.5%. okay na? So this is the terminology of decimal to fraction. right? So now let's see 9th. right? 1/9 is nothing but
11.11%. Next 2 by 9 is nothing but 22.22%. లెస్ జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 చేసుకోండి 11.11. సో మీకు లాస్ట్కి ఎంత వస్తుంది? 8/9 వస్తుంది. 8/9 ఈజ్ నథింగ్ బట్ 88.88%. సో మీకు ఇట్లా వచ్చినప్పుడల్లా 22.22% ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 18 ఇచ్చింది అనుకో, ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారు? 22ని మళ్ళా 2222/1000 ఇంటూ మళ్ళీ దానికి ఇంటూ 100 చేసి ఇంటూ 18 చేస్తే అది పెద్ద క్యాలిక్యులేషన్ అవుతుంది. అదే మీరు సింపుల్గా దీన్ని 2/9 ఇంటూ 18 చేసి అనుకో, ఆటోమేటిక్గా 9 1s 9 2s, విచ్ ఇస్ నథింగ్ బట్ 4 ఇస్ ది ఆన్సర్, రైట్? సో విచ్ ఇస్ వెరీ సింపుల్ కదా. సో అట్లా మీరు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట దీన్ని. సేమ్ అట్లనే 88.88% ఆఫ్ 27 ఉందనుకోండి, జస్ట్ మీరు 8/9 ఇంటూ 27, 9 1s 9 3s 8 3s అంతా 24, రైట్? కథం అయిపోయింది. దిస్ ఈస్ ది ఈజియెస్ట్ వే కదా. మీకు ఎప్పుడు కనిపించిన పర్సంటేజ్ జస్ట్ దాని ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసుకొని మీరు చేసేసుకోండి, అప్పుడు ఈజీ అయిపోతుంది మీకు. ఓకేనా? నౌ లెట్స్ సీ 7 కంటే మనం తెలుసుకునే దానికంటే ముందు ఒక 1/7 అంటే ఎంత చూద్దాం. అది మీకు రిపీటెడ్గా వాల్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో 1/7కి ఏంటంటే మీకు 0.142857 అనేది వస్తుంది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకున్నారంటే 2/7 3/7 ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో అసలు అర్థం చేసుకుందాం ఏందని, అసలు ఏంటి దీని యొక్క మీనింగ్ ఏందనేది. సో 2/7 అట్లా వస్తుంది అని అంటే సెకండ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న నెంబర్ ఏంది? 2. సో 28 పాయింట్ దాని పక్కనే ఉంది 5714%. అర్థమైందా? సో 28.5714% ఈజ్ ఈక్వల్ టు 2/7. 0.142857% is nothing but 1/7, right? Same 3/7 అంటే nothing but third increasing value, అంటే 1 2 next increasing value ఏంది? 4. so which is nothing but 42.8571%. next 4/7 అంటే nothing but 1 2 4 5, which is fourth increasing value, that is nothing but ఏంది? 1 అయిపోయింది, 2 అయిపోయింది, 4 అయిపోయింది. 85.7 80 అనా కాదు 5 57.1428%. 4/7 అనేది. నెక్స్ట్ 5/7. సో నెక్స్ట్ 5 తర్వాత ఏముంది? ఇంక్రీజింగ్ వాల్యూ, నెక్స్ట్ ఇంక్రీజింగ్ వాల్యూ 7 అనేది ఉంది. సో ఆటోమేటిక్గా 5/7 ఏమవుతుంది? 71.4285% ఇది ఆన్సర్ 5/7కి. నెక్స్ట్ 6/7కి ఏంది? 7 తర్వాత ఏముంది? హైయెస్ట్ 8 85.7142%, రైట్? 7142% is the answer. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 71.4285% ఆఫ్ 49 అని ఇచ్చింది అనుకో, మీరు దీన్ని 714285 ఇక్కడ ఎన్ని ఉంటే డిజిట్స్ 1000 ఇంటూ మళ్ళీ 100 చేయాలి. మీరు ఇంత చేసుకుంటూ పోయేసరికల్లా తెల్లారుతుంది ముచ్చట. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ 5/7 ఇంటూ 49, దట్స్ ఇట్. 7 1s 7 7s, రైట్? 7 1s 7 7s, which is nothing but 5 7s అంత 35 is the answer. అర్థమవుతుందా? సో విచ్ ఈస్ వెరీ సింపుల్ కదా. సో దీన్నే మనం ఏమంటాం అంటే మ్యాజిక్ సైకిల్ అంటాం అనమాట. 7 దాన్ని మ్యాజిక్ సైకిల్ అంటాం అనమాట. మ్యాజిక్ సైకిల్, ఓకేనా? సో మ్యాజిక్ సైకిల్ ఆఫ్ 1/7 అంటారు అనమాట దీన్ని సింపుల్గా ఒక రకంగా చెప్పాలంటే. సో 1/7 తెలిస్తే నీకు 2 3 4 5 6 ఆటోమేటిక్గా తెలుస్తూనే ఉంటాయి అనమాట. సో విచ్ ఈస్ వెరీ ఈజీ. మీకు జస్ట్ 0.14 అది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా మిగతా వచ్చేస్తాయి. 0.142857 అనేది గుర్తుపెట్టుకుంటే మిగతా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు ఫస్ట్ పర్సంటేజ్ వస్తే దాన్ని ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ కింద మార్చుకోండి. ఓకేనా? సో అప్పుడు మీకు ప్రాబ్లం అనేది సింప్లిఫై అవుతుంది అనమాట. ఓకేనా? సో మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఏదో నేర్చుకున్నాం, రైట్? సో నెక్స్ట్ డెసిమల్ టు ఫ్రాక్షన్లో 1/2 అంటే హాఫ్ 50%, 1/3 అంటే 33.33%.
66.66% అంటే 2/3. సో విచ్ ఈస్ ఇట్లా మనం నేర్చుకున్నాం. ఓకేనా? సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇట్లా అర్థం చేసుకోవడం. ఓకేనా? సో మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్స్ అనేటివి. సో అసలు ఒక క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు లాస్ట్కి. సో 28.5714% ఆఫ్ 140 అంటే ఆన్సర్ ఎంత? 28.5714 అంటే ఎంత ఏంది మనకి? 2/7 into 140. That is nothing but 7 ones are 7 20s are 22s are 40. కథం 40 is the answer. అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని 285714 by 100 into మళ్ళా 1 2 3 4 into 140 చేసుకుంటే తెల్లాడుతుంది. విచ్ ఈస్ వెరీ రాంగ్. అర్థమైందా? టైం కన్జ్యూమ్ అవుతుంది. అదే ఇప్పుడు ఇది అయితే ఎంత సింపుల్గా ఉంది చూడండి. సో ఇదనమాట మనకి ఇది ఒక డెసిమల్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ ఇంపార్టెన్స్. సో నాకు తెలిసి మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.